గైస్ ఇప్పుడు నేను ఈ బ్రతికున్న పురుగుని తినబోతున్నాను. తిని నా ఫీలింగ్ ఎలా ఉందో మీకు చెప్తా. బాగా జూమ్ చేసి చూస్తే ఇదిగండి, ఇక్కడ ఒక పురుగు ఉంది. ఇది చచ్చిపోయింది అనుకుంటున్నారేమో, బ్రతికే ఉంది. ఇదేమైనా కరుస్తుందా? లేదండి, కరవదు కదా. వీళ్ళదే ఓన్ గా పండించిన కాఫీ పౌడర్ తో చేసిన కాఫీ. ఇది కొంచెం సైజ్ చిన్నదే కానీ బ్రతికి ఉంది. చూడండి ఎలా మూవ్ అవుతుందో, చూసారా బాబాయ్. ఇందాక పచ్చిగా ఉండే ఇప్పుడు మొత్తం ఫ్రై చేసాం, ఎలా అయిందో. ఇవి ఇప్పుడు తిని వీటి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా. ఈ ఊరు నేను రెండోసారో మూడోసారో రావటం. అంతకు ముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు ఎవరు పరిచయం లేదు. ఇది చూడండి ఎలా వెల్కమ్ చేస్తుందో మనల్ని. అండ్ కొండ ఎక్కుతున్నాము. ఒక 10% అయినా ఎక్కేమో లేదో కానీ అలుపు రావటం స్టార్ట్ అయ్యింది. 1% కూడా ఎక్కలేదంట. సార్ ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? మీకంటే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను అన్న. ఎక్కడన్నా మీ ఊరు? పైన 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 ఎక్కడ తీసుకెళ్తున్నారు మేక? సంతకి అమ్మటానికా? సరే అన్న. గైస్ ఇప్పుడు మేము ఒక వింత యాక్టివిటీ చేయబోతున్నాం. సో ఏం చేస్తాము ఏంటి అన్నది ఇంకాసేపట్లో మీకే అర్థం అవుతుంది. చాలా బాగుంటది, మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ తీస్తున్నారు ఈత పురుగులు ఉందంట. సో చూద్దాం, అంటే ఒక ట్రైల్ వేసారు అన్నమాట, మామూలుగా ఉంటుందో లేదో చూద్దామని. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇక చూస్తే చూడండి అది మూవ్ అవుతుంది, బ్రతికే ఉందన్నమాట. అక్కడ ఒకటి తీసారు అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉందేమో చూస్తున్నారు. చూద్దాం ఉందో లేదో అన్నది. ఉందా? అబ్బో ఉందా? ఓకే, ముక్క అయిపోద్ది కదా, పీస్ అయిపోద్ది అంటారు. గైస్ చూడండి తీస్తున్నాను. ఇది ఇందాక దాని మీద కొంచెం పెద్దది. ఫస్ట్ టైం నేను ఇలాగా తీయటం, ఇది అది అంతా కూడా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా సార్ మనం ఐడెంటిఫై చేయాలి? అంటే ఇప్పుడు మనము దారిలో ఇలా వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడ ఉంటది ఎక్కడ ఉండదు అని మనకి ఎలా బేసిక్ ఐడియా తెచ్చుకోవాలి? అంటే ఎలాంటి చోట ఉంటది అని. ఆల్రెడీ మొదలు చనిపోయి ఉంటదండి. ఆల్రెడీ మనం చూసినప్పుడు అయితే ఈ మొదలు చనిపోయింది, ఎలా ఎండిపోయి ఉందా? ఎండిపోయింది. ఓకే, ఎండిపోయిన దగ్గర కంపల్సరీగా ఉంటదండి అది. అంటే ఇక్కడ చూడండి కొన్ని పచ్చిగా ఉన్నాయా, కొన్ని ఫ్రెష్ గా ఉన్నాయి, కొన్నేమో ఇక్కడ ఎండిపోయి ఉన్నాయి అనమాట. ఎక్కడ ఉంది కనిపించట్లేదు నాకు. ఓకే వచ్చింది అయితే, మొత్తానికి దగ్గరికి వస్తుంది. గైస్ చూసారా ఇక్కడ ఉందన్నమాట ఈ పురుగు. సూపర్. చూడండి ఇందాక రెండింటితో పోలిస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, మొత్తం చాలా బాగుంది. ఫోన్ మాటి మాటికి బ్లర్ అయిపోతుంది, ప్లీజ్ అడ్జస్ట్. నిన్న నైట్ వర్షం పడుతుంది. నాతో పాటు ఎప్పుడు కెమెరా వీడియోస్ తీసే పర్సన్ 9కి 9:30కి రమ్మని చెప్తాను రోజు ఇంటికి. సో ఈరోజు కూడా అలానే అనుకుంటాడు కదా. నిన్న రాత్రే తనకు చెప్దాం అనుకున్నాను. మా ఊర్లో ఎయిర్టెల్ సిగ్నల్స్ రావన్నమాట. సో మార్నింగ్ ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్తాడులేండి, ఇంట్లోనే ఉంటాడు, తీసుకొచ్చేయచ్చు అనుకుంటే తనేమో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా ఈరోజు వీడియోని నేనే తీయాల్సి ఉంటుంది. సో 3 వచ్చాయన్నమాట పురుగులు. ఒక 5 నుంచి 10 అయితే బాగుంటది. ఇదేమైనా కరుస్తుందా? లేదండి, కరవదు కదా. కరిచేసింది అనుకోండి నా పని అయిపోద్ది. పలానా సీజన్ అని ఉంటుందా లేకపోతే ఇయర్ మొత్తమా? డిసెంబర్ లో ఎక్కువ వస్తాయా? ఓహో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎంత ఉంటదండి అప్పటికి? పెద్ద పెద్దవి. మీరు అలాగా కట్ చేసేస్తున్నారు కదా, ఒకవేళ పురుగు మీద కట్ చేసారా మరి? ఒకదాని తర్వాత ఒకటి తీయాలండి. ఓహో ఒక్కొక్క పొర తీసుకుంటే రావాలి. ఒకే చోట ఒకటే ఉంటుందా, 2-3 కూడా ఉండొచ్చా? ఒకటే ఉంటుంది సార్. ఓహోహో. సో సార్ ఇక్కడ తవ్వి ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక పురుగు ఉందట. దీన్ని ఇప్పుడు మనం తీసే ప్రయత్నం చేద్దాం. బాగా జూమ్ చేసి చూస్తే ఇదిగండి, ఇక్కడ ఒక పురుగు ఉంది. ఇది చచ్చిపోయింది అనుకుంటున్నారేమో, బ్రతికే ఉంది. ఇంత ఇరుకులో ఇవి ఎలాగా ఉంటున్నాయో, ఆ దుంపని తింటూ ఉంటాయంట. చూడండి పురుగు బయటికి రావట్లేదు. ఇది కొంచెం సైజ్ చిన్నదే కానీ బ్రతికి ఉంది. చూడండి ఎలా మూవ్ అవుతుందో. అది డిసెంబర్కి వెళ్ళితే లోపలికి వెళ్ళిపోతాయి అవి. గుణపంతో తప్ప దీంతో తీయలేదు, మామూలుగా తీయలేమా? అవునవును, కొంచెం త్వరగా రావటం మనకి మంచిదైంది అంటారు. చాక్లెట్స్ ఇస్తున్నారు ఈయన మాటి మాటికి. అరే చాలు, 2 ఇస్తాను, నేను 2 తీసుకుంటాను. మేమేమి తెచ్చుకోలేదు కూడా తినడానికి. ఇక్కడ చాక్లెట్స్ ఇచ్చారు. సో ఈయనకి 2, నాకు 2 చాక్లెట్స్ తింటా. ఇప్పుడు సార్ నా బ్యాగ్ నేను పడతాను. సో చూడండి ఇంత లగేజ్ మెయింటైన్ చేసుకుంటా వచ్చామన్నమాట. వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. వెళ్తున్న దారిలో చూడండి రోడ్ ఎంత దారుణంగా ఉందో. షూస్ వేసుకోకపోతే ఇక్కడ వెళ్ళలేము. అండ్ ఇక్కడ చీమలు కూడా చూసారా, మీకు జూమ్ చేస్తే కనిపిస్తుందో లేదో. చెప్పులు వేసుకొని వస్తే ఒకవేళ కరిస్తే మామూలుగా ఉండదు, అదృష్టమే. మనం ఆల్మోస్ట్ కొండ ఒక 60% వరకు ఎక్కేసాము. లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు సన్ రైజ్ కూడా అయ్యింది. అండ్
ఏం తీస్తున్నారు సార్? దుంప అండి. దుంప, అదే ఈత దుంప. గైస్ ఇక్కడ ఈత చెట్లు చూసారు కదా, కొండ అంతా ఇవే ఈత చెట్లు ఉంటాయి మా సైడ్ ఎక్కువగా. చూసారు కదా మొత్తం ఈత చెట్లే ఉన్నాయి. ఈ ఈత చెట్ల నుంచి ఈత పళ్ళు వస్తాయి యూజువల్ గా. అండ్ ఇందాక తీసాం కదా పురుగులు, అలాంటి బొడ్డెంగ్ పురుగులు అంటారు, ఈత పురుగులు అంటారు. అండ్ వాటితో పాటు ఇక్కడ తీస్తున్నారు కదా దుంప. ఈ దుంప చాలా స్వీట్ గా ఉంటది అనమాట. ఈ రోజు అది ఎలా తీస్తారు ఏంటి మొత్తం మీకు చూపిస్తా. తింటాను. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటది. నేను అంతకు ముందే తినున్నాను. అండ్ ఇక్కడ తీసామన్నమాట మనం. సో మొత్తానికి ఇదిగో ఇప్పుడు ఒకటి తీసాము. ఇది నాకు తెలుసు, అంతకు ముందే తినున్నాను. సో ఇప్పుడు మీకు కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చాలా స్వీట్ గా ఉంటది అనమాట. చూసారా ఈ తొక్క లాంటిది, పైది తొక్క అలా తీసేసుకుంటే లోపల లేతగా దుంప ఉంటది అనమాట. దాన్ని తినాలి. ఇక్కడ చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా లేదా? చాలా స్వీట్ గా ఉందన్నమాట దుంప. ఎక్కడైతే గట్టిగా ఉందో అది ముదిరిపోయిన పార్ట్ అని అర్థం. ఇలాంటి కిందన ఈ ముందున మాత్రం చాలా లేతగా ఉంటుంది. చూడండి అక్కడ ఇంకొక పురుగు తీస్తున్నారు, అక్కడ కూడా ఇంకో పురుగు ఉంటుంది అనమాట. సో ఒక 10 కంటే ఎక్కువ అయితే మనం ఏదైనా సరదాగా వండుకొని తినడానికి బాగుంటుంది. ఇలా ఫారెస్ట్కి వచ్చినప్పుడు వండుకుంటే బాగుంటుంది కదా. మనం ఆల్మోస్ట్ ఒక 70% పైకి ఎక్కేసాము కొండపైకి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్ రైజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి కాఫీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. లోకల్ కాఫీ. ఇగో ఇక్కడ ఒక ఫ్లాస్క్ లో మొత్తం కాఫీ తెచ్చారు. వీళ్ళదే ఓన్ గా పండించిన కాఫీ పౌడర్ తో చేసిన కాఫీ. చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఏ కాఫీ పౌడర్ కూడా ఇంత ప్రీమియం స్మెల్ అయితే రాదు. ఇప్పుడు తాగుదాం, నాకు అలవాట్లేదు కానీ సిప్పేద్దాం. అండ్ ఇంత పెద్ద కొండపైన చూడండి మేఘాలు నాకు హైట్ కి టచ్ అవుతున్నాయి, ఎంత ఎత్తులో ఉన్నానో. అండ్ ఇక్కడ కొన్ని తెచ్చుకున్నాం అనమాట. చూసారా ఇక్కడ నా బ్యాగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి అవి తెచ్చారు. నెక్స్ట్ ఇదిగా ఇక్కడ చిన్న స్టవ్ అనమాట, ఏదైనా మనం కుక్ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ సిలిండర్. ఇక్కడ లెమన్ ఉంది కదా, దీన్ని పిండుకొని కొంచెం షేక్ చేసి తాగి ఈ ఫీలింగ్ ఎలా ఉందో మీకు చెప్తా. చాలా స్వీట్ గా ఉంది. ఎక్కువ పంచదార వేసారా? బాగుంది చాలా. లెమన్ వేయడం వల్ల అలాగా చాలా చాలా బాగుంది. స్మెల్ కూడా అదిరిపోయింది. స్వయంగా పండించిన కాఫీ పౌడర్తో చేసిన ఇది అనమాట, కొండ కాఫీ పౌడర్ కాదు. లెమన్ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది. నేను యాక్చువల్గా నాకు అలవాట్లేదు, నేను తాగను, కానీ నాకు చాలా నచ్చింది. కాఫీ మాత్రం అదిరిపోయింది. కాఫీ అంటారా డికాషన్ అంటారా కానీ. సో ఈ దగ్గరలో మీకు వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుందో లేదో, అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. మీకు అంతకు ముందు వీడియోస్ లో చూసారా, దూరం నుంచి కొండపై నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ అవి పడుతూ ఉండేవి. సో అలాంటి వాటరే మొత్తం కూడా కొండపై నుంచి ఇక్కడ పడుతుంది. బాబోయ్ చాలా చాలా బాగుంది. చూసారా వాటర్ సూపర్. ఎండ అయితే కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా ట్రాన్స్పరెంట్గా ఒక ప్రీమియం బాత్ టబ్ లాగా ఉంది. చూసారా బాబోయ్ చాలా బాగుంది. ఇది న్యాచురల్గా ఫామ్ అయినట్టుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మేము ఇందాక పట్టిన పురుగులు ఉన్నాయి, ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి. కానీ ఇంకోసారి కడుక్కుంటే అక్కడ ఉన్న కొంచెం మట్టి కూడా పోతుందని చెప్పి కడగటానికి వెళ్తున్నాం. సో అలాగా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపితే ఒక 10 నుంచి 15 ఉంటాయేమో. చూడండి తలతల మెరిసిపోతున్నాయి. ఓకే, అంటే పుల్ల మరీ లావుగా ఉంటే గుచ్చడానికి అవ్వదని చెప్పి సన్నగా ఉండేది సెట్ చేస్తున్నారు. దీనికోసం నేను ఇదిగో ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న గ్యాస్ స్టవ్ తెచ్చాను. అండ్ ఇదిగో ఈ సిలిండర్ కూడా ఉంటుంది. ఈ సిలిండర్కి ఒక చిన్న క్లిప్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు ఇక్కడ క్లిప్. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కనెక్షన్ హోల్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా పెట్టి దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా తిప్పితే ఫిక్స్ అయిపోయింది. ఇలా గ్యాస్ వస్తుంది అనమాట. చూడండి గ్యాస్ పొగ వస్తుంది, చూసారా బాబాయ్. పీల్చకూడదు కూడా దీన్ని, ఎక్కువ పీల్చకూడదు. చూడండి ఇక్కడ ఎంత బాగా కాలుతుందో. సో ఇక్కడ కాలుస్తున్నారనమాట. యాక్చువల్గా కర్రలు అవి పెట్టుకోవాలి, కానీ మనం కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా గ్యాస్ పెట్టి కుక్ చేస్తున్నాం అనమాట. సో చూసారుగా అక్కడ మంట వస్తున్నట్టు కనిపించట్లేదు, కానీ ఇవి మాత్రం మొత్తం జస్ట్ 1 minute లోనే అయిపోయింది. మీ ఇష్టం. సో ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఉప్మా ఎలా ప్రిపరేషన్, ఉల్లిపాయలు, ఉప్పు కారం. ఇగో ఇక్కడ వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అయింది. ఇక్కడ గ్యాస్ లో మాత్రం చూడండి
అసలు మంట వస్తున్నట్టే కనిపించట్లే, ఖాళీ గ్యాస్ ఉన్నట్టుంది. అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వదు, నెక్స్ట్ అంటుకుపోద్ది కూడా. జాగ్రత్తగా కలపండి, పడిపోద్ది. పట్టుకున్నా నేనేమైనా ఈ ఆకులు ఎన్ని? ఒకటే. సో జాగ్రత్తగా కలపాలన్నమాట. అది కలిపే టైంకి వాటర్ అంతా పోతుందిలేండి, గట్టిగానే అయిపోద్ది. చూసారా, ఇందాక పచ్చిగా ఉండే, ఇప్పుడు మొత్తం ఫ్రై చేసాం. ఎలా అయిందో ఇవి ఇప్పుడు తిని వీటి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా. ఎవరు కదా, నాకా? ఓకే, కొంచెమే వేయండి, నాకు ఎక్కువ వద్దు. అక్కడ అలా ఇవ్వండి, నేను మళ్ళీ తింటానులేండి. సరిపోద్ది. ఇది ఈయన వాట, ఇదేమో నా వాట. అక్కడ కుక్ చేశారని ఆయన ఏమో ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. గైస్, ఇదిగండి మేము ప్రిపేర్ చేసుకున్న ఉప్మా ఇక్కడ ఉంది. అండ్ ఈయన ఇగో ఈ పక్కన తింటున్నారు. అయ్యో. సో ఈరోజు తెలుస్తుంది నాకు కెమెరామ్యాన్ లేని బాధ ఏంటో అన్నది. సో మనకు ఒక హెల్పర్ లేకపోతే సోలోగా వీడియోస్ రికార్డ్ చేయాలంటే చాలా చాలా కష్టం. ఈ స్టాండ్లు ఇవి అవి సెట్ చేసుకొని, ఫ్రేమ్ సెట్ చేసుకొని, అంటే నేను కొత్త, నేనే ఇలా అవుతున్నానంటే ట్రావెలింగ్ ఛానల్స్, వ్లాగింగ్ ఛానల్స్ ఇక్కడ కాకుండా బయట ఎక్కడెక్కడికో వెళ్ళి షూట్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో ఏంటో ఈ రోజు తెలుస్తుంది నాకు అదంతా కూడా. వచ్చామో ఏదో చేసామో అన్న చిన్న గుర్తుకి. వంట వండినవి అయితే 1-2 సార్లు తినున్నాను, కాల్చింది అయితే ఎప్పుడు తినలే. సో 1-2 తీసుకొని తిని చూద్దాం ఎలా ఉన్నా. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. బాగుంది. అండ్ ఇక్కడ సాల్ట్, కారం ఇవన్నీ కలుపుకొని తింటే ఇంకా బాగుండాల్సింది. ఒక లైట్గా లెమన్ పిండుకొని అన్ని తినేయాలని ఉంది, కానీ తినకూడదు కదా. ఫాస్ట్గా మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఇందాక చూసారు కదా ఎంత ఎండ కాసిందో, ఇప్పుడు మళ్ళీ పూర్తిగా అలా క్లైమేట్ అంతా మారిపోయింది. సో సడన్ గా ఇలాగా లొకేషన్ బాగుంది వెళ్దాము అనేసరికి సడన్ గా కొండకి రావడం జరిగింది. అండ్ ఈ వీడియో ర్యాండమ్ గా ఎలాంటి స్క్రిప్ట్ ఇది అది లేకుండా మామూలుగా మాట్లాడేశాను. నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియో కావాలి, ఎలాంటివి చూపించాలి, ఇవన్నీ మీరు కింద కమెంట్స్ లో తెలియజేసినట్టయితే మీరు కోరిన వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకా మనం కిందకి వెళ్ళిపోవటమే. అటు ఎండ కాస్తే ఇక్కడ వర్షం పడేటట్టు అవుతుంది, ఇక్కడ వర్షం పడేటట్టు అయితే అక్కడ ఎండ కాస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎండ కాసింది, అక్కడ మొత్తం మళ్ళీ మబ్బులు అయిపోయాయి అనమాట. నేను మాట్లాడుతూ వెళ్తున్నాను కదా. సో అదిగోండి చూడండి, సార్ వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఈ దారిలో నడుచుకుంటా వెళ్తున్నాను. ఇదిగో చూసారా దారి ఎలా ఉందో. ఇప్పుడు బాగుంది, కానీ వర్షం పడే టైంలో అయితే కొండలు అవి ఎక్కడం చాలా ప్రమాదకరం, అస్సలు సేఫ్ కాదు. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి కాంటెంట్ రాబోతుంది, మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాం. అంటే రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొంచెం టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి బాగా మంచిగా షూట్ చేసి, మంచి డాక్యుమెంటరీ లెవెల్లో నీట్గా వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేద్దాం ఫ్యూచర్లో. అవన్నీ వీడియోస్ రాబోతున్నాయి. సో మన రెగ్యులర్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.